ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్కు ఏపీ కేబినెట్ అభినందనలు తెలియజేసింది. ప్రధాని భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రిమండలి కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది. క్యాపిటల్ అమరావతి ఫ్రీ జోన్ గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో వైద్య కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 35 ఎకరాల్లో 166 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భవన శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, దామోదర రాజనరసింహ, పొంగులేటి పలువురు హాజరయ్యారు. 100 సీట్లతో ప్రారంభమైన వైద్య కళాశాలలకు మరో 50 సీట్లను పెంచానన్నారు. అయితే పేదవాడి ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత తీసుకుంటుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల శంకుస్థాపన ఆలస్యమైందన్నారు మంత్రి తుమ్మల. విద్యా వైద్యం మీదనే సీఎం దృష్టి ఉందన్నారు తుమ్మల. ప్రధాని మోదీ భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో మోదీ రివ్యూ చేశారు. ఆపరేషన్ సింధూర్ వేళ కీలక భేటీ నిర్వహించారు. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని కూడా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పుడు ప్రచారంపై అలర్ట్ గా ఉండాలని తెలిపారు. ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ముగిసింది. ఈ సందర్భంగా కేంద్రానికి తాము పూర్తి మద్దతు ఇచ్చామన్నారు విపక్ష నేత రాహుల్ గాంధీ. భద్రతాపరంగా చర్చించకూడదని, కొన్ని విషయాలు ఉన్నాయని, అందరూ కేంద్రానికి మద్దతిచ్చారన్నారు. ఆర్మీని అభినందిస్తున్నానని అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. అయితే టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. యుఎన్ఓ భద్రతా మండలి టీఆర్ఎఫ్ ని ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని, టీఆర్ఎఫ్ ని విదేశీ ఉగ్రవాద సంస్థగా గుర్తించాలని భారత్, అమెరికాను కూడా కోరాలన్నారు ఓవైసీ. బాపట్ల జిల్లా మూటూరులో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి ఆయన క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 43 మంది బాధితులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 28,85,000 విలువ చేసే చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రంలో ఎవరు వైద్యం అందక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అందరినీ ఆదుకునే విధంగా చర్యలు చేపడుతుందని మంత్రి పార్థసారథి అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళ్తున్నారని ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. స్థానిక లింగన్నపాలెం 20 ఎకరాలు 7 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆయన భూమి పూజ చేశారు. భవితరాల అభ్యున్నతికి ఇలాంటి పార్కులు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. ఇటువంటి పార్కులు ఏర్పాటుతో పరిశ్రమలు వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. ప్రపంచ దేశాలన్నీ పాక్ ను ఒంటరించేసి భారత్కు మద్దతుగా నిలబడ్డాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. ఆమె స్వగ్రామం బాపట్ల జిల్లా కారంచేడులో నూతనంగా నిర్మించనున్న కోదండ రామాలయ భూమి పూజలో పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి పాల్గొన్నారు. అనంతరం తండ్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాక్ ఉగ్రవాదుల దుశ్చర్యలకు సరైన బుద్ధి చెప్పేలా ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న ఆపరేషన్ సింధూర్ నిర్ణయంతో ప్రపంచ దేశాలు భారత్ కు మద్దతుగా నిలిచాయని ఆమె అన్నారు. ఉగ్రదాడిలో మహిళలు కోల్పోయిన సింధూరానికి చిహ్నంగా పెహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నిజమైన నివాళిగా ఈ ఆపరేషన్ కు నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టారని పురంధేశ్వరి అన్నారు. పెహల్గాంలో అమాయకుల ప్రాణాలు తీసి రాక్షస ఆనందం పొందిన ఉగ్రవాదులకు భారత ప్రభుత్వ ప్రతీకార చర్య చెంపపెట్టు లాంటిదని మాజీ విశ్రాంత సైనిక అధికారి డాక్టర్ కల్నాల్ అన్నారు. అయితే పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై చేసిన దాడిని హర్షిస్తూ మాజీ విశ్రాంత సైనిక అధికారి డాక్టర్ కల్నాల్ మాచర్ల భిక్షపతి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇంకోసారి మన దేశం వైపు చూడాలంటే కూడా భయం కలిగేలా దాడులు ఉండాలని అన్నారు. ఇలాంటి దాడిలో మేము లేకపోవడం చాలా బాధగా ఉందని, కానీ ప్రభుత్వం తమను అవసరం ఉందంటే మాత్రం ఇప్పటికిప్పుడు యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణానికి రత్నగిరి ముస్తాబవుతోంది. ఇప్పటికే ఆలయ తూర్పు
రాజగోపురానికి రంగులతో పాటు పుష్పాలంకరణ చేశారు. ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న స్వామివారి వార్షిక కళ్యాణ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. మండపంలో శ్రీ సత్యదేవుని అనంతలక్ష్మి అమ్మవారిని వధువరులుగా అలంకరించి ఆలయ అర్చకులు విశేష పూజలు చేశారు. భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో సుప్రభాత సేవలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దంపతులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తెల్లవారుజామున ఆలయానికి చేరుకున్న పొంగులేటికి ఆలయ అర్చకులు, ఆలయ ఈవో రమాదేవి ఘన స్వాగతం పలికారు. పెళ్లి రోజు సందర్భంగా గర్భగుడిలో మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ తాయారమ్మ వారికి సన్నిధిలో మంత్రి పొంగులేటి దంపతులకు అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వచనం పలికారు. మంత్రి పొంగులేటితో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, కార్యకర్తలు సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డిపై ఎమ్మెల్యే వర్గీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం కోరం లేక ఓటింగ్ వాయిదా పడింది. ఇందులో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వర్గంపై, ఎమ్మెల్యే జయసూర్య వర్గంపై విజయం సాధించింది. అయితే ఇందులో కీలక పాత్ర పోషించిన వైసీపీ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తన వర్గానికి చెందిన కౌన్సిలర్లను సమావేశానికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో ఎంపీ వర్గానికి మద్దతిచ్చేలా కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఇక పూర్తి ఉత్కంఠభరితంగా సాగుతుందన్న ఓటింగ్ కోరం లేకపోవడంతో వాయిదా పడింది. అనంతరం మీడియాతో మాట్లాడిన చైర్మన్ సుధాకర్ రెడ్డి ఈ విజయం నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరికి దక్కుతుందని, ఎవరు ఎన్ని కుతంత్రాలు పనినా బైరెడ్డి కుటుంబం ముందు నిలబడలేదని అన్నారు. బీసీల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్తున్న కూటమి ప్రభుత్వం బీసీలను అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు దండుకునే ప్రయత్నం చేస్తోందని బాపట్ల జిల్లా చీరాల పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. మహిళలకు కుట్టు మిషన్లపై శిక్షణ ఇచ్చి మిషన్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం రూపొందించింది. అయితే దీనికోసం 175 నియోజకవర్గాలకు గాను 1,00,000 మంది మహిళలను ఎంపిక చేసి ఒక్క మహిళకు 23,000 చొప్పున 230 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. దీనిపై అధ్యయనం చేసిన వైఎస్ఆర్సీపీ 73 కోట్లు మాత్రమే దీనికి ఖర్చు అవుతుందని, డొల్ల కంపెనీలను అడ్డుపెట్టుకుని 167 కోట్ల రూపాయలు దండుకునేందుకు కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఆపరేషన్ సింధూర్లో ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన మన సైనిక సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. ఈ ర్యాలీని రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి ఎన్ మధుకర్ జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయం నుండి సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ భాషా, బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ పాతురి నాగభూషణం, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ తీరంలో సరస్వతి మాత విగ్రహం స్థిర ప్రతిష్ఠ చేశారు. అయితే కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల నేపథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 10 అడుగుల సరస్వతి మాత విగ్రహాన్ని నెలకొల్పారు. నిర్మల్ జిల్లా ముదోల్ మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాఖ సంయుక్తంగా నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమానికి ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధునాతన వ్యవసాయంపై అవగాహన కల్పించి చైతన్యవంతులను చేయడం ద్వారా రైతులు పంటల్లో మంచి దిగుబడి సాధిస్తారన్నారు. సాగునీటిని ఆదా చేసి భవిష్యత్తు తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని చెప్పారు. పంట మార్పిడి పాటించి సుస్థిర ఆదాయం పొందాలని సూచించారు. చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుండి 26 వరకు జరిగే సరస్వతి పుష్కరాల బందోబస్తు ఏర్పాటు పనులను మల్టీజోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి కాళేశ్వరాలయం పరిసరాలు, అలాగే క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లలో భక్తుల రద్దీ వివరాలను ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ స్థలాలు, సరస్వతి మెయిన్ పుష్కర ఘాట్లను పరిశీలించారు. పుష్కరాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు, ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
పెహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ ఉగ్రమూకలపై ఆపరేషన్ సింధూర్ని విజయవంతంగా నిర్వహించిన భారత సైన్యానికి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా వద్ద బీజేపీ ఆధ్వర్యంలో త్రివిధ దళాల విగ్రహాలకు పూలమాలలు వేసి పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు. ఉగ్రముఖాలకు ఆపరేషన్ సింధూర్తో మన సైన్యం సరైన బుద్ధి చెప్పిందని, ఇంకోసారి మన దేశం వైపు చూడాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని తెలిపారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి అండగా ఉంటామని తెలిపింది. అయితే భారత సైన్యానికి మోదీ ప్రభుత్వం పూర్తి స్వాతంత్రం ఇచ్చిందని, ఉగ్రవాదాన్ని రూపుమాపాలని వారు సైన్యాన్ని కోరారు. జిల్లా ఎస్పీ శబరి ఎదుట నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 5 సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ నాయకులు సభ్యులు లొంగిపోయి ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని మావోయిస్టులకు ములుగు ఎస్పీ శబరి పిలుపునిచ్చారు. చెన్నూరు మైనార్టీ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న ఆయాన్ అనే బాలుడు వేసవి సెలవుల నేపథ్యంలో గోదావరి ఖని గంగానగర్లో ఉండే అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. సాయంత్రం గోదావరి నదిలో ఈత కొట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లిన ఆయాన్ ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే బుధవారం మధ్యాహ్నం జాలరులకు గోదావరి నదిలో ఒక బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతో పాటు ఆయాన్ తల్లిదండ్రులు గోదావరి నది వద్దకు వెళ్లారు. మృతి చెందిన బాలుడు ఆయాన్ గా గుర్తించారు. జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలేక దిక్కులు పిక్కటిలెల్లా రోధించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో వాటర్ ట్యాంక్ కూలిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి నాసిరకంగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూలిపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. 40,000 లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకును గత ప్రభుత్వం నిర్మించింది. 2017లో పనులు ప్రారంభించి 2019లో నీటి ట్యాంక్ పనులను పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడంతో ఈ ట్యాంకుకు నీటి సరఫరా నిలిచిపోయింది. 2024లో తిరిగి టీడీపీ ప్రభుత్వం రావడంతో ఓవర్ ట్యాంకుకు నీరు సరఫరా చేశారు. అయితే మండల ఆర్డబ్ల్యూఎస్ అధికారి కాంట్రాక్టరు నిర్లక్ష్యంతోనే వాటర్ ట్యాంక్ కూలిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కేసినేని నాని చేసిన ఆరోపణపై కేసినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి గురించి కూడా నిగ్గు తేలిస్తే బాగుంటుందన్నారు. అయితే జగన్ తో రాజ్ కేసిరెడ్డికి సాన్నిహిత్యం ఉందని, అందుకే రాజ్ కేసిరెడ్డిని దూరంగా పెట్టానని చెప్పారు. ఏపీలో 3,200 కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ జరిగిందని, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న వ్యక్తే సూత్రధారని ఆరోపించారు. ఆ ప్యాలెస్ లో రాజ్తో సహా 4గురికే ఎంట్రీ అన్నారు. ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. మరి సీబీఐ విచారణకు జగన్ సిద్ధమా అని కేసినేని చిన్ని ప్రశ్నించారు. నటి జత్వాని కేసులో 2 ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట కలిగింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా, విశాల్ గున్నిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అఫిడవిట్లో ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వొద్దని, అయితే వారి కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయినప్పటికీ నటి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారులైన కాంతి రాణా, తాటా, విశాల్ గున్నిలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. అంతర్జాతీయ స్థాయి గృహోపకరణాల తయారీ సంస్థ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీ యూనిట్ కు మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమి పూజ చేశారు. ఎల్జీ యూనిట్ నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని లోకేష్ అన్నారు. ఇక్కడ అనుబంధ యూనిట్లతో పాటు ఎల్జీ సిటీ నిర్మించాలని కోరారు. రాబోయే 4 ఏళ్లలో శ్రీ సిటీకి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంతో డైరెక్ట్ కనెక్టివిటీ కల్పిస్తామని తెలిపారు. పరస్పర విశ్వాసం, ఉమ్మడి శ్రేయస్సు, ప్రపంచాన్ని అనుసంధానించే సమిష్టి లక్ష్యంతో కూడిన ఈ భాగస్వామ్యాన్ని కొనసాగిద్దామని ఎల్జీ సంస్థ ప్రతినిధులతో మంత్రి అన్నారు. ఒక ప్రతిష్టాత్మకమైన యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్న ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వర్గం ఆందోళనకు దిగింది. ఎమ్మెల్యేపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కూడా నినాదాలు చేశారు. సత్యవేడు నియోజకవర్గం పరిశీలకులుగా ఉన్న చంద్రశేఖర్ నాయుడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై కుట్రలు పన్నుతున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తానే అంతా నడిపిస్తూ ఎమ్మెల్యేని పక్కన పెడుతున్నారని మండిపడ్డారు. వెంటనే చంద్రశేఖర్ నాయుడుపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన దళిత ఎమ్మెల్యే ఆదిమూలంను అణచివేసే చర్యలను మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి పోకడలను కొనసాగిస్తే దళితులు ఐక్యంగా పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. అనుపల్లిపాడుకు చెందిన
పచ్చిపాల బాబు, పద్మావతి భార్య భర్తలు. వీరికి 2 పిల్లలు ఉన్నారు. బాబు భార్యపై అనుమానం పెంచుకుని కొన్ని రోజులుగా వేధించసాగాడు. అయితే గత రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయాన్ని చూసి భార్య గొంతు కోసి చంపేశాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న వెంకటాచలం సిఐ సుబ్బారావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2017 మే 21న కృష్ణగిరి మండలంలో వైసీపీ నేత చెరుకు పాలపాడు నారాయణరెడ్డి హత్య కేసులో 11 మందితో జీవిత ఖైదుతో పాటు 1000 చొప్పున జరిమానా విధించింది. 5గురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో 29 మంది సాక్షులను కోర్టు విచారించింది. కర్రేగుట్టలపై మరో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న, స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ తో పాటు మరో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. మందు పాత్ర పేలడంతో 3 తెలంగాణ గ్రేహౌండ్స్ జవాన్లు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాకిస్తాన్పై జరుగుతున్న భారత సైన్యం పోరాటాన్ని అభినందించారు మంత్రి ఉత్తమ్. పాకిస్తాన్ 9 ఉగ్రస్థావరాలపై భారత సైన్యం విజయవంతంగా దాడులు నిర్వహించిందన్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు హతమార్చి భారత లక్ష్యాన్ని నెరవేర్చిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో చాకచక్యంగా, సమర్థవంతంగా దేశం గర్వించదగ్గ విధంగా సైన్యం విధులు నిర్వహించడం అభినందనీయమన్నారు. మాజీ సైనికుడిగా, భారతదేశ పౌరుడిగా భారత సైన్యానికి దేశ ప్రజల పక్షాన సెల్యూట్ చేస్తున్నారని ఉత్తమ్ అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను కూలగొట్టడాన్ని నిరసిస్తూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను కాంగ్రెస్ పార్టీ ధ్వంసం చేసి అదే స్థానంలో నూతన శిలాఫలకాలను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. అయితే మండలంలో ఆగిపోయిన అభివృద్ధి పనులను తక్షణమే మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. పాత బస్తీ సంతోష్ నగర్ లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పశువుల దానా లోడ్తో వెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశాయి. తిరుపతి రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికులు నిరసనకు దిగారు. ఉదయం రావాల్సిన స్పైస్ జెట్ విమానం రద్దు కావడంతో 70 మంది ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. సాయంత్రం నుండి వెయిట్ చేస్తున్న ఎయిర్లైన్స్ సిబ్బంది సమాచారం ఇవ్వలేదని, నిర్లక్ష్యం వహించారని ప్రయాణికులు వాపోయారు. తమకు ఎలాంటి ప్రత్యామ్నాయం ఏర్పాట్లు కూడా చేయలేదని, గంటల తరబడి వేచి ఉన్న ప్రయాణికులు సాహసం కోల్పోయి అక్కడే బైఠాయించారు. మోదీ ప్రభుత్వం భారత సాయుధ దళాలు చేసిన ఆపరేషన్ సింధూర్ని దేశం మొత్తం స్వాగతిస్తుందన్నారు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా. ఉగ్రవాదులకు ఇండియన్ ఆర్మీ సరైన సమాధానం చెప్పిందన్నారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తే పాకిస్తాన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇలానే తీవ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తే భవిష్యత్తులో ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆపరేషన్ వివరాలు ఇవ్వలేమని, ఆపరేషన్ సింధూర్ను అన్ని పార్టీలు సమర్థించాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచాయని తెలిపారు. ఎల్ఓసి గ్రామాల ప్రజలను కేంద్రం ఖాళీ చేయిస్తుంది. పూంచ్ సెక్టార్లో సామాన్య ప్రజలను టార్గెట్ చేసి దాయాది దేశ సైన్యం దాడి చేయడంతో భారత్ అప్రమత్తమైంది. పూంచ్, యూరి, రాచోలి ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు కేంద్రం తరలిస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత కూడా పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఆపరేషన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. అయితే ఎప్పటిలాగే ఎల్ఓసి వద్ద దాయాది వక్రబుద్ధిని చూపిస్తోంది. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని, పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకుంటామంటూ భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తేల్చి చెప్పారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, ఎన్ఎస్ఏలతో ఆయన ఫోన్లో మాట్లాడారు. రష్యా, ఫ్రాన్స్ దేశాల ప్రతినిధులతో దోవల్ చర్చించారు. దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పెహల్గాం దాడిలో ఉగ్రవాదులు
పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళలను దుట్టిన సింధూరంతో చేసిన కారణంగా ఆపరేషన్ కు సింధూర్ అని నామకరణం చేశారు.